హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్ ఇండియా అయితే ప్రెజెంట్ ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుందనమాట. సో, ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే గనక రీసెంట్‌గానే 2 టెస్ట్ మ్యాచ్‌లనైతే ఆడేసింది. ఇంకా ఆడాల్సిందైతే 3 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే. సో, విరాట్ కోహ్లీ గారైతే ఫస్ట్ జరిగినటువంటి 2 టెస్ట్ మ్యాచ్‌లకైతే అందుబాటులో లేరు. సో, అతనికైతే ఫ్యామిలీ రీజన్స్ ఉండడం వల్ల అండ్ ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే గనక ఇప్పుడు జరగబోయేటువంటి 3 టెస్ట్ మ్యాచ్‌లకి విరాట్ కోహ్లీ గారు అందుబాటులో ఉంటాడా లేదా అనేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, సెలెక్టర్స్ కూడా దీని వల్లనే ఇండియా స్క్వాడ్‌ని కూడా అయితే ఇప్పుడు జరగబోయేటువంటి 3 టెస్ట్ మ్యాచ్‌లు గూడా ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. సో, విరాట్ కోహ్లీ గారు అందుబాటులో ఉంటాడా లేదా అనేసి చూసి మాత్రమే వీళ్ళైతే స్క్వాడ్‌ని అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశాలున్నాయి. సో, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం విరాట్ కోహ్లీ గారు ఈ టెస్ట్ మ్యాచ్‌లకి దూరం అవ్వడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే గనుక సో, సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారం అయితే విరాట్ కోహ్లీ మదర్‌కి అయితే బాగలేదనేసి సో, అందువల్లనే విరాట్ కోహ్లీ అయితే దూరం అయ్యాడనేసి వార్తలైతే వచ్చాయన్నమాట. సో, దీనిపైన విరాట్ కోహ్లీ బ్రదర్ స్పందిస్తూ ఏమన్నారంటే సో, వాళ్ళ మదర్‌కి అయితే అంతా బాగానే ఉంది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేదనేసి చెప్పారనమాట. సోషల్ మీడియాలో వచ్చిందంతా ఫేక్ అనేసి ఆయనైతే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే గనుక విరాట్ కోహ్లీకి అయితే సెకండ్ చైల్డ్ అయితే రాబోతున్నారు. సో, అందువల్లనే విరాట్ కోహ్లీ గారు అయితే ఈ సమయంలో ఎక్కువ టైంని తన వైఫ్ అయినటువంటి అనుష్క శర్మ గారితోటి స్పెండ్ అయితే చేస్తున్నారనమాట. సో, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట విరాట్ కోహ్లీ గారికి. సో, ఈ కారణంగానైతే విరాట్ కోహ్లీ గారైతే ఫస్ట్ జరిగినటువంటి 2 టెస్ట్ మ్యాచ్‌లకైతే దూరం అయితే అయ్యాడు. అండ్ ఇప్పుడు జరగబోయేటువంటి 3 టెస్ట్ మ్యాచ్‌లకి విరాట్ కోహ్లీ గారు వస్తారా? రారా? అనేసి మనకైతే ఇప్పటి వరకు కూడా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదనమాట. బట్ ఇండియా స్క్వాడ్‌ని రిలీజ్ చేసిన దాన్ని బట్టి అయితే మనకైతే తెలుస్తుందనమాట. సెలెక్టర్స్ అయితే 2 రోజులు ఇండియా స్క్వాడ్‌ని అయితే రిలీజ్ చేస్తారు. సో, దీన్ని బట్టి విరాట్ కోహ్లీ గారు ఆడతారా లేదనేసి మనకైతే కన్ఫర్మేషన్ అయితే వస్తుందనమాట. సో, అప్పటి వరకు అయితే మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే గనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.